సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ గా నువ్వు డిఎస్ఏలో మాస్టర్ ఎలా అవ్వాలనేది ఒక అప్రోచ్ తీసుకొచ్చిన నీకు. ఓకే, బయట నీకు కావాల్సిన చాలా చాలా షీట్స్ ఉన్నాయి. డిఎస్ఏ మీద ఒక్కొక్కటి ఘోరంగా షీట్స్ ఉన్నాయి. లవ్ బబ్బర్ అని, టఫ్ అని, ఇంకోటి అప్నా కాలేజ్ అని, ఇంకా ఎవరు పడితే అలా షీట్స్ అనేవి బయట మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇంటర్నెట్ లో. బట్ నువ్వు దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా సరే, ఆ షీట్ ని నువ్వు ఏం చేస్తావు? మహా అయితే ఒక 3 రోజులు వాడతావు. 3 రోజులు ఒక 10 ప్రాబ్లం చేస్తావు. తర్వాత నీకు ఇంట్రెస్ట్ రాదు, మర్చిపోతావు. చేయబుద్ధి కాదు, నీకు ఒక మోటివేషన్ అనేది రాదు, కన్సిస్టెంట్ ఉండదు. ఇంకా తర్వాత ఆ షీట్ అనేది అటే గాలి ఎగిరిపోతుంది. తర్వాత నువ్వు ఇట్లా వెళ్ళిపోతావు. చివరా చూస్తే మనకి 4th ఇయర్ అయిపోతుంది, జాబ్ కోసం స్ట్రగుల్ పడదు. బట్ అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే నీకు ఒక మంచి అప్రోచ్ ఇచ్చిన డిఎస్ఏలో మాస్టర్ అవడానికి. కన్సిస్టెంట్ గా నీకు ఒకరు వెనకాల నుంచి పుష్ చేసేలాగా. ఎస్పెషల్లీ 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్ అయితే మాత్రం ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనకి ఈ 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్ అనేది డిఎస్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ప్లేస్మెంట్స్ టైంకి, లేకపోతే ఆఫ్ క్యాంపస్ ట్రై చేసే టైంకి. సో కన్సిస్టెంట్ గా మీరు డిఎస్ అనేది ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ కన్సిస్టెన్సీ నేను తెప్పిస్తా. మనం ఏం చేయబోతున్నాం అంటే, నేను ఒక షీట్ అయితే సెలెక్ట్ చేసిన. నాకు మంచి అనిపించిన షీట్ అయితే లవ్ బబ్బర్ షీట్ అనమాట. దానిలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నియర్లీ 400+ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళు మనం మాస్టర్ అయిపోవచ్చు. ఓకే, నేను చూసిన అన్ని షీట్స్ కంటే నాకు లవ్ బబ్బర్ షీట్ అనేది చాలా మంచి మంచి క్వశ్చన్స్ కనిపించినాయి. దాంట్లో లైక్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కొక్క టాపిక్ లో. సో నేనేం చేసిన అంటే, ఆ షీట్ ని కొంచెం మాడిఫై చేసి ఏం చేసినా, నీకు ట్రిగ్గర్ డైలీ నీకు ఒక నోటిఫికేషన్స్ రావాలి. ఆ షీట్ లో నుంచి నీకు డైలీ ఒక 3 ప్రాబ్లమ్స్. ఏ టాపిక్ నీకు తెలియదు, నీకు సంబంధం లేదు అసలు ఏ టాపిక్ అనేది. ఏ టాపిక్ సంబంధం లేకుండా నీకు డైలీ ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, డైలీ ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 క్వశ్చన్స్ కి కావాల్సిన అప్రోచ్ కూడా ఉంటుంది ఆ లింక్ లో. అంటే నేను క్వశ్చన్స్ విత్ లింక్స్ ఇస్తా, ఆ లింక్స్ లో నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. సో నీకు డైలీ ఒక రిమైండర్. ఆ రిమైండర్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏం చేయలేదంటే దాన్ని ఎవడు బాగా చేయలేడు నేను అనమాట. నీకు ఒక రిమైండర్ వస్తుంది డైలీ. నీకు ఒకటి పుష్ చేస్తున్నాడు వెనకాల నుంచి. వచ్చిన తర్వాత సరే నువ్వు చేయాలి తప్పకుండా. ఎందుకంటే డిఎస్సి చేయడం వల్ల ఏంటంటే నీకే తర్వాత చాలా బెనిఫిట్ అవుతుంది. ప్లేస్మెంట్స్ టైంలో కానీ చాలా చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు చేస్తే ప్రెసెంట్ టైంలో నీకు డైలీ త్రీ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాదు, డైలీ ఇంపార్టెంట్ 3 ప్రాబ్లమ్స్ నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ 3 ప్రాబ్లమ్స్ 3 లింకులు ఓపెన్ చేసి నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సొల్యూషన్ రాకపోతే అక్కడ అప్రోచ్ క్లియర్గా ఉంటుంది. ఆ అప్రోచ్ నేర్చుకున్నావు అనుకో, అట్లీస్ట్ నీకు కొత్త కొత్త థియరీ కాన్సెప్ట్స్ వస్తాయి. అక్కడే నీకు థియరీ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ సపరేట్ గా థియరీ నేర్చుకోవాల్సిన అవసరము, ఇది అన్ని అవసరం లేదు. అక్కడ నీకు అప్రోచ్ ఉంటుంది, అప్రోచ్ నీకు థియరీ ఉంటుంది. ఆ థియరీ అక్కడ నేర్చుకుంటే నీకు కొత్త నాలెడ్జ్ వస్తుంది. సపరేట్ గా థియరీ నేర్చుకోవడం అవసరం లేదు. ఓకే, మన షీట్ ఉంటుంది. షీట్ ని మీకు డైలీ నేను నోటిఫికేషన్ వచ్చేలా మీకు చేస్తాం. సో ఆ సెటప్ ఎలా, ఆటోమేషన్ ఎట్లా అనేది ఇప్పుడు మనం వీడియోలో అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాము. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో ఇదన్నమాట ఇప్పుడు మీకు కావాల్సిన ఆటోమేషన్ సెటప్. ఇప్పుడు నీకు డైరెక్ట్ నీ ఒక టెస్ట్ చేసి చూపిస్తే ఎట్లా వర్క్ అవుతుంది అనేది. డైరెక్ట్ ఇక్కడ మీకు టెస్ట్ వర్క్ లో కొట్టేస్తున్నా ఇప్పుడు డైరెక్ట్ ని అయితే. సి ఇప్పుడు నాకు మెయిల్ వస్తుంది. 1 సెకండ్. పర్ఫెక్ట్ వచ్చింది. సి మీరు వీడియో డే 1 ప్రాక్టీసింగ్. అక్కడ మీకు 3 క్వశ్చన్లు, టాపిక్ ఏంటో తెలియదు మనకి, అండ్ 3 లింకులు వచ్చాయి మనకు అక్కడ. ఓకే, మీకు కనపడుతుంది కదా. మనకి ఈ విధంగా డైలీ ఒక మోటివేషన్ మనకి అది పుష్ చేస్తుంది. డే 1 నుంచి ఆ 400 ప్రాబ్లమ్స్ అయిపోయే వరకు నీకు డైలీ ఒక క్వశ్చన్స్, డైలీ 3 క్వశ్చన్స్ వస్తుంది. ఆ 3 క్వశ్చన్స్ నువ్వు డైలీ కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తే అవి చాలు. ఇంకా నీకు బయట కోర్సులు గీర్సులు మళ్ళా లెక్చరర్లు అవన్నీ అవసరం లేదు. కన్సిస్టెంట్ గా ఇచ్చిన క్వశ్చన్ 3 ఏమి ఇస్తుందో అవి చేయి చాలు. సో మీకు చూస్తే మనకి ఇక్కడ ఆటోమేషన్ లో మొత్తం ట్రిగ్గర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలంటే, మీరు ఈ వర్క్ ఫ్లో చూసి మీరు డైరెక్ట్ మీ యొక్క N8N, మనం వాడేది N8N వెబ్సైట్ అనమాట. ఈ టూల్ ద్వారా మీరు ఈ సెటప్ అనేది చేయొచ్చు. నేను చాలా 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 క్లయింట్స్ చేసి నాకు అలవాటు అయిపోయి ఈ వర్క్ ఫ్లోస్ అవన్నీ డిఫరెంట్ క్లయింట్స్ కి డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ చేసి నాకు ఇవన్నీ ఈజీ అయిపోయాయి కొంచెం. మీరు ఇన్స్టాల్ లో చూసి మీరు డైరెక్ట్ చేయొచ్చు, లేకపోతే మన కింద లింక్ ఉంటుంది. ఇన్స్టాల్ స్టేజ్ ఉంటే మాత్రం మీరు కష్టం ఇది చేయడం. అండ్ నాకు ఇది చేయడానికి అప్రాక్స్ 2 days పట్టింది. ఓకే, 2 days పట్టింది అనమాట ఇది చేయడానికి. సో మీరు కావాలనుకుంటే, మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే మాత్రం కింద లింక్ ఇస్తా. లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే నేను కూర్చొని చేస్తా ఒక 2 రోజులు కూర్చొని అనుకుంటే మాత్రం మీరు కూర్చొని ఇట్లా చేసేయండి. ఓకే, సో ఫస్ట్ ఏం లేదు, మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు గూగుల్ క్రెడెన్షియల్స్ కావాలి, గూగుల్ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ 2 కావాలి. సో దానికి ఏం కావాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, జూమ్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను ఇక్కడ గూగుల్ షీట్ వాడుతున్నా. ఓకే, ఈ గూగుల్ షీట్ వాడాలంటే నాకు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ కావాలి.
సో నాకు మీకు ఒక వీడియో అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేసిన, డైరెక్ట్ ఈ వీడియో చూస్తే మీకు ఆ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఎట్లా తెచ్చుకోవాలో మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ కొట్టేసి అది సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు గూగుల్ షీట్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ తర్వాత మీరు ఇంకో పని చేయాలి. ఇది నేను సెల్ఫ్ హోస్ట్ చేసుకున్నా కాబట్టి నాకు క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ కావాలి. మీరు డైరెక్ట్ వెబ్సైట్లో వాడితే మీకు అక్కడ డైరెక్ట్ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంటుంది. అట్లా చేసినా ఓకే. అండ్ సెకండ్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఈ సెటప్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క గూగుల్ షీట్స్ ఓపెన్ చేయండి. సేమ్ గూగుల్ షీట్ ఏ మెయిల్ తోటి ఉందో మెయిల్ ఓపెన్ చేసి మీరు ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు మీ గూగుల్ షీట్ ఓపెన్ చేయండి. సేమ్ మెయిల్ తోటి ఉన్నది న్యూ బ్లాంక్ షీట్ అని కొట్టి నేను ఒక ఫైల్ ఇస్తా. ఆ ఫైల్ మీరు ఇక్కడ ఫైల్ అని కొట్టి ఇంపోర్ట్ అని కొట్టి ఇంపోర్ట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఎలా అంటే ఇంపోర్ట్ అని కొడుతున్నా కదా, ఇక్కడ ఇంపోర్ట్ అని కొట్టి నా డ్రైవ్లో నేను సేవ్ చేసుకున్నా. ఏంటి ఈ ఫైల్, ఈ కాపీ ఆఫ్ డిఎస్ఏ ఉంది కదా, అది మీకు నేను ఇస్తా. నేను లింక్ కింద మెన్షన్ చేస్తా. సో ఇంపోర్ట్ అని కొట్టి సేమ్ ఇట్లా కొడితే మీకు మొత్తము వచ్చేస్తుంది దీనిలోకి. ఒక ఫ్యూ సెకండ్స్ ఆగాలి. ఇక్కడ మీకు కనబడుతుందా, షీట్ 1 కాపీ ఆఫ్ షీట్, ఇట్లా 3 వచ్చేస్తాయి మీకు. దీనికి మీరు ఒక పేరు ఇచ్చేసుకోండి. ఓకే, ఏదో ఒక పేరు, కాపీ ఆఫ్ డిఎస్ఏ సంథింగ్ అలా పేరు ఇచ్చుకోండి. ఇక్కడ మీకు మొత్తం అన్ని క్వశ్చన్స్ కనపడతాయి మనకి. ఇప్పుడు నేను వాడేది లవ్ బబ్బర్ షీట్, ఎందుకంటే నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. దీంట్లో మన టోటల్ 446 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేసిన. షీట్ ఫస్ట్ వేరేలా ఉంటుండే, దాన్ని కొంచెం మనకి సెట్ అయ్యేటట్టు నేను ఆప్టిమైజ్ చేసిన. సో ఇంకో షీట్ ఏంటంటే ఇది ఇంకో కాపీ. ఓకే, దీనిలో కూడా మనకి 446 ప్రాబ్లమ్స్. ఇంకో షీట్ 1 ఏంటంటే ఇక్కడ ఏం లేదు. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే వాల్యూ అని పెట్టి కింద 1 అంతే, వాల్యూ 1 అని ఇవ్వండి, ఫస్ట్ సెకండ్. ఓకే, షీట్ 1లో మీకు కాపీ ఉంటుంది, కాపీ ఆఫ్ షీట్లో కాపీ ఉంటుంది. ఇంక అంతే, మీకు వేరే సెటప్ అవసరం లేదు, అయిపోయింది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఈ షీట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా మళ్ళీ మన వర్క్లోకి వచ్చేసేయండి. ఇక్కడ మీకు డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనపడుతుంది. ఇవన్నీ మీకు ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. మీకు ఏం ప్రాబ్లం ఫరక్ అసలు ఏం రాదు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ అంతే సింపుల్గా మీకు డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ మీరు పేరు ఏమి ఇచ్చారు, కాపీ ఆఫ్ డిఎస్ఏ అని ఇచ్చాం ఇలాక. సేమ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఏమేమి పేర్లు అవన్నీ కనపడతాయి. సో కాపీ ఆఫ్ డిఎస్ఏ క్లిక్ చేయండి. కింద షీట్, ఇక్కడ మనం షీట్ 1 ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు 3 ఉండే, షీట్ 1 ఉండే, షీట్ 1 కాపీ ఉండే, కాపీ ఆఫ్ డిఎస్ఏ అని 3 ఉన్నాయి. మధ్యలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏంటి ఇది, ఈ షీట్ 1 ఉంది కదా, షీట్ 1 ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద అంతే, ఇంకా మీకు ఏం అవసరం లేదు. మీరు వేరే మరి ఏం సెట్టింగ్ చేయడం అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకుంటే ఫైల్ మీకు ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోయి వస్తాయి. ఇది అయిపోయింది, ఇంకా మీకు ఆ సంబంధం లేదు. ఇక నెక్స్ట్ ఇంకో దగ్గర మనం గూగుల్ షీట్ వాడినాం. ఇక్కడ ఈ గూగుల్ షీట్ దగ్గర సేమ్ అన్ని మీకు షీట్ ఈ క్రెడెన్షియల్ ఆటోమేటిక్ మీకు కనిపించేస్తుంది. కాపీ ఆఫ్ డిఎస్ఏ సేమ్ ఉంటుంది. ఇక్కడ షీట్ 1 ఇవ్వాలి, ఫస్ట్ది ఇక్కడ ఇవ్వాలి, షీట్ 1. ఓకే, ఈ పేరు. అండ్ ఇక్కడ షీట్, ఇక్కడ ఇంకోటి వాడండి ఇంకో దగ్గర. ఇక్కడ ఏమి ఇవ్వాలి, షీట్ 1 సేమ్ అదే ఇవ్వాలి, మధ్యలోది. ఓకే, సేమ్ షీట్ 1 మనం మనకి థర్డ్ది అవసరం లేదు. థర్డ్ది మీకు జస్ట్ సేఫ్టీ పర్పస్ సపరేట్గా సేమ్ ఫైల్ కాపీ అక్కడ ఉంచుకుంటున్నారు. మనం వాడేది షీట్ 1. ఓకే, గాట్ ఇట్. ఇక్కడ ఏం లేదు, ఏం సెట్టింగ్ ఏం గెలకండి, అడిట్ అయిపోతుంది. డౌన్లోడ్ చేసుకుంటే యాజ్ షీట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఏం లేదు, సేమ్ ఇక్కడ సేమ్ ఏం ఇది ఇచ్చేసేయండి, షీట్ 1 ఇచ్చేసేయండి. ఫస్ట్ షీట్ 1 అంతే. ఇక్కడ షీట్ 1, ఇక్కడ షీట్ 1, ఇక్కడ షీట్ 1, ఇక్కడ షీట్ 1 కాపీ, ఇక్కడ కూడా షీట్ 1 కాపీ. ఓకే, 2 దగ్గర షీట్ 1 కాపీ, 2 దగ్గర షీట్ 1. సో ఇప్పుడు అంతే, మన పని అయిపోయింది. సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనం షెడ్యూల్ ట్రిగ్గర్ పెట్టినాం. ఎప్పుడు పెట్టినాం, డైలీ, డేస్ బిట్వీన్ ట్రిగ్గర్ 1 డే, డైలీ అంటే 1 డే గ్యాప్. పొద్దుగాల 9 AM. ఓకే, సరే పొద్దుగాల 10కి ఇద్దాం. సరే 9 AM. ఎప్పుడు 9 AM 10 minutes అంటే పొద్దున 9-10కి, డైలీ పొద్దున 9-10కి నాకు ఈ వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అవుతుంది, ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 9-10కి నేను ఫిక్స్ చేసిన, ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్ కొట్టాలి. యాక్టివ్ కొడితే చాలు, మన ఈ వర్క్ ఫ్లో అనేది డైలీ మార్నింగ్ ట్రిగ్గర్ అవుతుంది. నీకు డైలీ డే 1, డే 2 అని డైలీ వస్తూ ఉంటాయి. ఇక డైలీ 3 క్వశ్చన్లు, డే 1, డే 2, డే 3, డే 4 నుంచి అట్లా మీకు డైలీ 3 క్వశ్చన్స్ పంపిస్తుంది. ఆ లింక్లో ఓపెన్ చేస్తే నువ్వు క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాకపోతే సొల్యూషన్ ఉంటుంది, అప్రోచ్ ఉంటుంది, అన్ని అర్థం చేసుకోవాలి క్లియర్గా. ఇంత వచ్చినాక కూడా నువ్వు ఏం చేయలేదు అనుకో, అది నీ దురదృష్టం. అంతే, నీ చేతులారా నువ్వే డిస్కైడ్ చేసుకుంటున్నావు. ఓకే, మీకు ఇప్పుడు ఆటోమేషన్లో ఏం ప్రాబ్లం లేదు, అన్ని అర్థమైపోయింది. సింపుల్ జీమెయిల్ కూడా ఏం లేదు. ఇక్కడ మీకు
జస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ న్యూ క్రియేషన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు జీమెయిల్ కూడా అది ఎనేబుల్ అయిపోతుంది. మీకు ఆటోమేటిక్గా మిగతా అసలు ఏం టచ్ చేయొద్దు, అన్ని ఆటోమేటిక్గా మనం సెట్ చేసి ఇచ్చేసినాం. డైలీ మీకు 3 క్వశ్చన్స్ వస్తే చాలు. ఆ 3 క్వశ్చన్స్ చేయి డైలీ, కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటావు. ఇక్కడ ఏమైతుందంటే నీకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి మన షీట్ 1 వెళ్ళి డిలీట్ అయిపోతా ఉంటాయి. అండ్ ఈ కాపీ ఆఫ్ షీట్లు ఏమంటే ఎట్లున్నాయో అట్లే ఉంటాయి అన్ని క్వశ్చన్స్. కాకపోతే షీట్ 1 ఏంటంటే మనకు వచ్చిన క్వశ్చన్ అనేది డిలీట్ చేస్తా ఉన్నాం. సో క్వశ్చన్స్ అనేది రిడ్యూస్ అయిపోతే వెళ్తుంది. సో అది ఓవరాల్ అయితే కన్సిస్టెంట్ గా మీరు ఉండడానికి ఈ ఆటోమేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీకు డైలీ కొత్త కొత్త క్వశ్చన్స్, కొత్త కొత్త టాపిక్స్ నుంచి మీకు తెలియదు ఆ టాపిక్ ఏంటో. సో కొత్త కొత్త టాపిక్ నుంచి మీకు అది క్వశ్చన్స్ అనేది మీకు పంపిస్తుంది. 3 క్వశ్చన్స్ డైలీ కన్సిస్టెంట్ గా మీరు చేసుకుంటూ వెళ్తే 1 మంత్ 2 మంత్స్ వరకు చాలు. యుల్ గెయిన్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. లేదు బ్రో మాకు డైలీ 3 ప్రాబ్లమ్స్ సరిపోవు, ఇంకెక్కువ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ సింపుల్ గా మీకు లిమిట్ 1 ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ 5 ఇచ్చేసేయండి. 5 ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి టెస్ట్ వర్క్ లో కొడితే మీకు ఇక్కడ ఏంటంటే తర్వాత ఇక్కడ మీకు ఇనిషియల్ గా మనకు 3 ఉంది కాబట్టి 3 వచ్చినాయి. ఒకసారి టెస్ట్ వర్క్ లో కొట్టిన తర్వాత ఇక్కడ మీకు 5 కనిపిస్తాయి. 5 కనిపిస్తుంది మీకు టోటల్ గా. మనం ఫస్ట్ 3 పెట్టినాం కాబట్టి 3 ఉన్నాయి. 5 పెడితే అంటే ఇక్కడ 5 వస్తాయి. ఆ 5 ఏంటంటే మీరు ఇక్కడ సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇక్కడ నేను 3 చేసిన, నీకు 4-5 వస్తాయి కదా, 4-5 కూడా ఇక్కడ సింపుల్ గా ఇట్లా డ్రాగ్ చేస్తే ఇక్కడ 4-5 వచ్చేస్తాయి. అట్లా కాకపోతే నాకు బ్రో 6 క్వశ్చన్స్ కావాలి, 10 క్వశ్చన్స్ చేస్తా డైలీ అనుకుంటే చెప్పినా కదా, ఆ ప్రాసెస్ నువ్వు అప్డేట్ చేయొచ్చు. ఆల్సో మీరు హోస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు మీ యొక్క లోకల్ సిస్టమ్ లో, ఆర్ లేదంటే మీరు హోస్టింగర్ వాడి VPS ద్వారా మీరు హోస్ట్ చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే మీకు ఇనిషియల్ గా 14 days ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు యాక్టివ్ కొడితే మీ యొక్క వర్క్ అనేది డైలీ 14 days వరకు యాక్టివ్ ఉంటుంది. లేకపోతే మీరు సెల్ఫ్ హోస్ట్ చేసుకోండి లోకల్లో, మీ యొక్క సిస్టమ్ లింక్ అది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. సో అది మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఒకసారి మీకు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి హౌ టు సెటప్ N8N లోకల్ అని. సో మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది మన ఆటోమేషన్ మీకు అయితే డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. యూజ్ చేసుకోండి కరెక్ట్ గా దాని అయితే. డైలీ మీకు ప్రాక్టీస్ అంతే ఉండాలి మీకు. సో అది ఇంకా మీకు ఏమైనా ఇంకా మంచి మంచి స్టూడెంట్స్ రిలేటెడ్ కావాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరైనా మీకు సపరేట్ గా ఏమైనా ఆటోమేషన్స్ కావాలనుకున్నా మాత్రం మన వెబ్సైట్ కి రీచ్ అవుట్ అయిపోండి. repeatless.in వెబ్సైట్ కి అయితే రీచ్ అవుట్ అయిపోయింది. మీకు మనం అక్కడ డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా సపోజ్ ఏమైనా మాన్యువల్ టాస్క్ మనం ఆటోమేట్ చేయాలనుకున్న మీ యొక్క కంపెనీ రిలేటెడ్ మనం చేసేద్దాం అక్కడ. సో అది గైస్ ఓవరాల్ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దిస్ ఎండ్. సో దట్స్ ఇట్. థ్యాంక్స్. రైట్. బై.